కేసీఆర్ నన్ను ఓడించడానికి ఇంతగా దిగజారాలా? ప్రత్యేక టీంతో ఓటుకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తున్నావా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సమాచారం ఇచ్చినా పోలీసులు ఎందుకు నిలువరించడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ గెలుస్తున్నారని అన్ని సర్వేల్లో తేల్చడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేక టీంతో డబ్బులు పంపిణీ చేయిస్తూ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తూ దిగజారిపోయారని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి సిగ్గులేదా అంటూ ధ్వజమెత్తారు. మీరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్ లో గెలవబోతున్నానని, అదే సమయంలో డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కరీంనగర్ లోని కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక టీం ద్వారా డబ్బులు పంపిణీ చేస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను చేస్తా సార్, గురించి మీ తరఫున ఒక రిప్రజెంటేటివ్ పెట్టండి. మీ పాట సార్ ఏం చేస్తారు మీరు? 1 అవరే కాన్పడుతున్నాను. 1 అవరే కాన్పడి సిబిఐ 1 అవర్ మీరు మాకు చెప్పండి. రాలే మీరు డైరెక్ట్ ఓటర్స్ పట్టుకొని నేను సిపిఆర్ 1 అవరే కాన్పడి నేను 1 అవరే కాన్పడి సిపిఆర్ ఓటర్ లిస్ట్ ఏం చేస్తారు? పెట్రోలింగ్ పెట్రోలింగ్ చేస్తారు మీరు? పెట్రోలింగ్ చేస్తారు పెట్రోలింగ్ ఏమైంది అంటున్నా నేను. పెట్రోలింగ్ ఏమైంది? పెట్రోలింగ్ దొరకవట్లేదు సార్. తీసుకుంటారా పైసలు దొరకబట్టే సార్ నువ్వు ఎప్పుడు చేస్తావు సార్? పైసలు ఈ ఓటర్ ఎక్కడి నేను దొరకబట్టి ఇక్కడ నేను దొరకబట్టే పైసలు నాకు ఏ సార్ పిచ్చోని కాదు. డిపోక నేను అన్నా చైర్మన్ గారికి మీరు స్టేషన్ లో రెస్ట్ తీసుకుంటే వాళ్ళు పైసలు మంచిగా 1 అవర్ ఏం మాట్లాడుతున్నావు? ఓటర్ పట్టుకొని పైసలు వస్తున్నారు. పైసలు పక్క రాజ్యం పెట్రోలింగ్ ఇస్తాం.